నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే పల్నాడు పర్యటన ఏదైతే జగన్ గారి పర్యటన అయితే మనందరం చూసాం. అయితే ఒక సంచలన వీడియో అయితే బయటకు వచ్చింది. దళిత సంబంధించిన ఒక వృద్ధుడు జగన్ ఒక కారు కింద మరణించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి మీరు? ఒకటి, ఇది మనం క్లారిటీగా గమనించినట్లయితే ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మనం అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక కారు కింద పడితే తెలియనట్టు ఉంటుందా? మీరు చెప్పండి. తెలియకుండా ఉంటుందా? తెలిసినా అతన్ని కనీసం అక్కడ ఆపి తాను ఏదో మాట్లాడి ఈ విధంగా హాస్పిటల్కి తీసుకోబోయని చెప్పకుండా పక్కన వెళ్ళిపోయారంటే అతను ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అభిమానించి వచ్చిన తన అభిమానిని కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోయాడు, చంపించేస్తూ ఉన్నాడు అన్నట్టు వెళ్తూ ఉంది. ఒకటి మీరు గమనించండి, ఈయన ఏంటంటే ఈరోజు ఒక ట్వీట్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ట్వీట్ను చెప్పి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత కుతంత్రమైన రాజకీయాలు బహుశా ఎవరు చేయరని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా నిజాలు చెప్తాడా? నిజాలు చెప్పడు కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఎవడైనా అయితే ఇంకా తల తీసేసినట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవేమీ లేకుండా ఇప్పుడు అమాయకంగా ఒక ట్వీట్ వేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు రాజకీయాలు మరింత దిగజార్చారు, నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని అడిగాడు. ఎవరు రాజకీయాలను దిగజార్చింది? నువ్వా? నువ్వు కాదా? ఒకప్పుడు కోడికత్తి నీకు నువ్వే డ్రామా ఆడి రాజకీయాల్లో అలాంటి డ్రామాలకి తెరదీసింది నువ్వు కాదా? బాబాయ్ హత్యని నిందితులు నీ పక్కనే పెట్టుకొని ప్రత్యర్థులపైన దోసి లబ్ధి పొందింది నువ్వు కాదా? ఇంత కుతంత్రమైన రాజకీయ గులక డ్రామా ఆడింది నువ్వు కాదా? రాజకీయాల్లో వ్యక్తిగత హననం, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి వ్యక్తిగతంగా తిట్టేటట్టు దిగజార్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా ఎన్నో దిగజార్చావు రాజకీయాలలో. దానికి సమాధానం చెప్పు. నువ్వు అడుగుతున్నావు, చంద్రబాబు గారు అసలు నా పర్యటన మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేస్తున్నారు? గతంలో మీరు మీ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని అడుగుతున్నావు. ఈరోజు నువ్వు అంత పెద్ద తప్పు చేసి నిస్సిగ్గుగా ఈ విధంగా అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావు? ఆంక్షలు. నీకు ఆంక్షలు ఎక్కడ పెట్టారు? యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళు. కావాలనే లా అండ్ ఆర్డర్కి ఇష్యూ క్రియేట్ అయ్యేటట్టు, కావాలనే అక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి, కావాలని నీ ఫోటో షూట్ల కోసం చెయ్యొద్దు అని చెప్పి క్లారిటీగా ప్రభుత్వం నుంచి పోలీసులు నీకు చెప్పడం జరిగింది. ఎందుకు? వాళ్ళు నీ భద్రతను దృష్టిలో పెట్టుకొని నీకేమన్నా అవుతుందేమో అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే నీతో పాటు ఉండే వాళ్ళు సైకోలు. నీ సైకోలు నిన్ను కూడా కొట్టేదానికి వస్తారు. ఆ విధంగా గంజా వేసుకునే వాడికి ఏం తెలుస్తుంది? నువ్వు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తావు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని క్లారిటీగా చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా నువ్వు వెళ్తున్నావు. నిజంగా నువ్వు గతంలో ఎప్పుడైనా పెట్టామా అంటున్నావు. జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికక్కడంటే అడ్డుకునింది ఎవరు? పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ లేపించి ఆయనకి ఆల్రెడీ కేంద్రం ఇచ్చే జెడ్+ సెక్యూరిటీ ఉన్నా నువ్వు అడ్డుకునింది వాస్తవం కదా. తిరుపతి ఎయిర్పోర్ట్లో అడ్డుకునింది వాస్తవం కదా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకునింది వాస్తవం కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో అడ్డుకునింది వాస్తవం కదా. లోకేష్ గారిని అడుగడుగున యువగలం పాదయాత్రల్లో వేధించింది నువ్వు కాదా? జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయాలని ఆలోచించింది నువ్వు కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఈరోజు ఆంక్షలు ఏం పెట్టినట్టు ఇది ఇంత అబద్ధాలు చెప్తున్నాడు. ఈ విధంగా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలకు వెళ్ళడం తప్ప రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం. నువ్వు రైతుల కోసం ఎప్పుడు పోరాడావు? మీ కార్యకర్తగా నువ్వు చెప్తున్నావు. అతను బెట్టింగ్ చేసి ఈ విధంగా చేసినా అలాంటిది నీ వ్యక్తిగతం. దానికి కూడా నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. అంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళన్నారు. నువ్వు వెళ్తూ ఈ విధంగా చేసుకుంటూ కావాలని క్రియేట్ చేసావు. ఒకటి. ఇంకొకటి, మీకు బుద్ధున్నప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే 3 రానప్పుడు మేము మీకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామని అధికారులు ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా నాకైనా అని అంటున్నావు. బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీకు ఆల్రెడీ ఇచ్చారు. జెడ్+ ఫస్ట్ రోజు నుంచి నీకు అర్హత ఇచ్చి నీకు కల్పిస్తూ నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు పోలీసులు, కూటమి ప్రభుత్వం. కానీ నువ్వు చేసే సైకో పనుల వల్ల నువ్వు నీ తలపైకి తెచ్చుకొని దీన్ని ప్రభుత్వం పైన చూపిస్తున్నావు. ఇప్పుడు నీకు బుద్ధి పట్టినప్పుడు అతను చనిపోయింది ఎప్పుడు? 1 సంవత్సరం క్రితం. కావాలని నువ్వు ఇప్పుడు ఏదో ఒక కమ్యూనిటీగా ఓట్ బ్యాంక్ని ఎట్లయినా కానీ డైవర్ట్ చేయాలి, ఈ విధంగా చేయాలనే దురుద్దేశంతో ఒక పావుగా అతన్ని వాడుకునే దానికోసం నువ్వు అక్కడికి వెళ్ళి విగ్రహావిష్కరణ నుంచి ఈ డ్రామాలన్నీ ఆడింది నువ్వు. ఇది నువ్వు మార్చుకో. ఇవన్నీ చెబుతున్నావు కదా. ఇంత రాసి నువ్వు అన్ని అబద్ధాలు తప్ప ఏదైనా ఒక్క నిజం ఉందా? అన్ని అబద్ధాలే కదా. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ అబద్ధాలు రాయేసి ప్రజలు నమ్మి నువ్వు ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పటం లేదు. ఒకటి, నీ కారు కింద పడుంటే ఆ రోజు నీకు తెలుసుంటే అక్కడే ఆపేసి ఒక 10 నిమిషాలు ఆపి అతని హాస్పిటల్కి పంపించి తర్వాత నువ్వు వెళ్ళుంటే ఎంత గౌరవంగా ఉంటుంది?
కానీ నువ్వు అక్కడ ఆగకుండా చేసావంటే ఇతని మానవత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఇతను అంటాడు నా మతం మానవత్వం అని. నీ మతం మానవత్వం కాదు, రాక్షసత్వం. ఎందుకంటే కార్యకర్త అతను ఎవరో ప్రత్యర్థి పార్టీ వ్యక్తి కాదు, అవును, నీ పార్టీ కార్యకర్త నీ కారు కింద పడిపోతే కనీసం ఆపకుండా అతన్ని పక్కన తీసేసి నువ్వు వెళ్ళావంటే నువ్వు ఎంత రాక్షసుడివో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గతంలో కూడా వాళ్ళ బాబాయ్ చావుని ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నాడు తెలుసు. ఆ తర్వాత ఆ బాబాయ్ కూతుర్ని ఏ విధంగా వేధించాడో క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చూసాం. వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారిని ఏ విధంగా వేధించాడో చూసాం. తల్లులు విజయమ్మ గారి గురించి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నటివే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదో చెప్పడానికి ఇక్కడ ఏంటంటే ఇంకా దిగజారిపోయింది. వీళ్ళు ఏంటంటే 4 రోజులైన ఈ సంఘటన కప్పిపుచ్చడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, టాపిక్ డైవర్షన్ల కోసం చేస్తున్నారు. ఇది తప్పు జరిగింది, మేము క్షమాపణ చెబుతాం అంటం లేదు. ఏమన్నంటే ఇప్పుడు పోలీసుల పైన దోస్తున్నారు. పోలీసులు నీకు ఆ రోజే చెప్పారు కదా, నువ్వు వెళ్ళాల్సింది ఇంత లిమిట్లో వెళ్ళు, దీనికంటే ఏమన్నా జరగనాటివి జరిగితే దానికి మీరే బాధ్యులు అవుతారు అని చెప్పడం జరిగింది కదా. నువ్వు తప్పులు చేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన దోస్తున్నావా? నీ చేతగానితనం వల్ల ఈరోజు కావాలని ఎక్కడ పడితే అక్కడ ఆపి కావాలని చేసింది ఎవరు? నువ్వు ఎవరి వైపు నిలబడుతున్నావు? సమాజంలో నేరస్తుల వైపు నిలబడుతున్నావు. నువ్వేమన్నా సమాజంలో ఉపయోగపడే వాళ్ళ వైపు నిలబడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఎవరు బెట్టింగ్ చేసేవాళ్ళు, గంజాయి తాగేసి నిందితులు, ఇలాంటి వాళ్ళని ఏం చేస్తాడు? రక్షించుకుంటున్నాడు. ఇది నిజంగా ఒక హేయమైన చర్య. గతంలో అధికారంలో ఉండేటప్పుడే ఎంతోమంది దళితుల్ని చంపావు, వేధించావు. ఈరోజు అధికారం పోయినా కానీ అదే దళితుల్ని బలిపశువుని చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇది ప్రతి ఒక్క దళితుడు ఖండించాల్సిన విషయం. ఈరోజు గతంలో అధికారంలో ఉండేటప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎప్పుడైనా కానీ దళితులని పైన దమనకాండే లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నావు. అది తగ్గించుకో. ఎందుకంటే ఆ దళితులు ఓట్లేయబట్టి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. గుర్తుపెట్టుకో, అలాంటి దళితుల్ని పావులుగా వాడుకుంటున్నావు. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మారు, పద్ధతి మార్చుకో, ఒక హుందాతనమైన రాజకీయం చేయి. ఇప్పుడు కూడా జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా డైవర్షన్ కోసం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయావో ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూస్తున్నారు. అయితే అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే రోజా కావచ్చు, వీళ్ళందరూ నాయకులు కూడా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్తున్నారు. ఇంకా దీన్ని ఎలా చూస్తారు? ఒకటి, కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేసే డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డిది, టీడీపీది కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మీరు రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు, నోటికి ఎట్టుస్తే మాట్లాడుతుంటే అది కూటమి ప్రభుత్వం ఒక మంచితనం వల్ల. నిజంగా మీరు చేసినట్టే చేస్తుంటే ఈరోజు ఒక్కరన్నా వైఎస్ఆర్సీపీలో మిగిలింటారా? కూటమి ప్రభుత్వం అలా చేయదు. కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటి? అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేయాలి, అదేవిధంగా సంస్కరణలు తీసుకొని రావాలి, ప్రజలందరికీ మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలి, వీళ్ళందరినీ అభ్యున్నతికి తీసుకొని రావాలి. మన రాష్ట్రం అనేది ముందుండాలి, దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచాన్ని శాసించే విధంగా మనం ఇక్కడి నుంచి తయారు చేయాలి మన యువతని అనే లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలకు తగ్గట్టుగా మనం ఎలా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలి, ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు ఉంటే ఆ కొత్త పాలసీలు తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలందరికీ ట్రాన్స్పరెన్సీగా పరిపాలన అందించాలని ఆలోచిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంతేగాని కక్ష సాధింపులు అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు. ఎక్కడికన్నా ఏదన్నా చేస్తే కావాలని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కావాలని ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఆ డ్రామాల ద్వారా ఈ విధంగా ఉంటాడు. ఈరోజు ఏదో ఫీజు యువత పోరు ఏదో అన్నారు. ఒక్క మెగా డిఎస్సీ అన్నా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చావా? లేదు కదా. ఈరోజు 16,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టారు. రేపు ఆ పోస్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఈ డిఎస్సీని ఆపడానికి దాదాపుగా నువ్వు కోట్ల 20 పైన కేసులు వేసావు. అక్కడ తెలుస్తూ ఉంది కదా నీ బుద్ధి. ప్రజలకు మంచి జరుగుతుంటే అడ్డుకునే ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేవిధంగా సంక్షేమం కావచ్చు, గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు గతం కంటే ఇప్పుడు రెట్టింపిస్తూ ఉన్నారు అన్ని పథకాలు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమీ ఇవ్వటం లేదని చెప్పి విష ప్రచారం చేస్తారు. వీళ్ళ బ్రతుకంతా విష ప్రచారం అయిపోయింది. అందుకని ప్రజలందరూ కూడా గమనించాలి. దేనికైనా విలువ కట్టొచ్చు, కానీ ప్రాణానికైతే విలువ కట్టలేం. ఇది మనకు తెలుసు కదా. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులుగా కావచ్చు, వాళ్ళ నుంచి కూడా కొన్ని వినపడుతున్నాయి. ఏదో ఎంతో కొంత ఇచ్చేస్తే పోయిద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? వాళ్ళ బుద్ధే అంత. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ జరుగుంటే నిజంగా అది తెలుగుదేశం హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జరుగునుంటే వీళ్ళు ఎంత రాద్ధాంతం చేసి ఉంటారండి. ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం నిస్సిగ్గుగా ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో అర్థం చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత సైకోలో అర్థం చేసుకోండి. ఆ వీడియోను ఒకటి ఫేక్ వీడియో అంటాడు, ఒకటి ఏఐ అంటాడు, ఒకడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ట్వీట్లు వేయలేదని ఇంకొకటి అడుగుతాడు. మళ్ళీ వచ్చి ఈయన అసలు సింగయ్యే కాదు అని చెప్తాడు. ఈ విధంగా ఎన్నో రకాలుగా ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం రకరకాల నెరేటివ్లు తీసుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడండి. మనుషులు
మానవత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ పార్టీలో ఒక్క నాయకుడు వాళ్ళ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి మానవత్వం లేదు. గుడ్డిగా ఏది పడితే అది చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి ఏది పడితే అది రాస్తా ఈ విధంగా డైవర్షన్స్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. అది తప్పు జరిగింది, తప్పు జరిగితే క్షమాపణ చెప్పాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగలేదు అని అడుగుతున్నాం. నీ కారు కింద పడితే నువ్వు ఎందుకు ఆగలేదు, ఆ వ్యక్తిని ఎందుకు అంబులెన్స్లో పంపించలేదు, నువ్వు నీ పాటికి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉన్నారు ప్రజలు. దానికి సమాధానం చెప్పు. అదొక్కటి చెప్పకుండా మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నావు. నీకు అంతగా ఆ రోజు నువ్వు ఫోటోషూట్ల కోసం ఇంకొక దేని నీ బల ప్రదర్శన కోసం నీ రాజకీయ ఉనికి కోసం తప్పితే ఆ రోజు నీ ఆలోచనలు అలా ఉన్నాయి తప్పితే ఆడొకటి పడిపోయాడే ఏమైందే అని కనీసం ఆలోచించలేదంటే నువ్వు ఏ విధంగా దిగజారిపోయినా ఒక్కసారి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. ఈరోజు ఆ సింగయ్య ఎవరో చనిపోయారు, అదేముంది మన డైవర్షన్ చేద్దంటే రేపు నీ వరకు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా స్పందిస్తాడరా, అది తెలుసుకోండి. నిజాయితీగా ఉండండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల చావుల్నే రాజకీయంగా వాడుకున్నాడు, రేపు మిమ్మల్ని కూడా పావులుగా వేసి వాడుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే రేపు ఈరోజు సింగయ్య చావును వాడుకున్నాడంటే రేపు ఇంకొకరు చావును వాడుకుంటాడు. ఈ విధంగా ప్రభుత్వం పైన దోసేదానికి, ఈ విధంగా ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సమస్యలతో చనిపోయినా అది కూడా ప్రభుత్వం పైన దోసేదానికి విధంగా చేస్తాడు. లేదా బాబాయ్ హత్యని ఏ విధంగా చేశారు, కోడికత్తి ఏ విధంగా చేశారు, ఎంతోమందిని లాస్ట్ టైం గీతాంజలి అనే ఆమెని వీళ్ళే ఏం చేశారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. రేపు వీళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా అదే విధంగా చేయడానికి కూడా వెనకాడ్డు జగన్మోహన్ రెడ్డి. అలాంటి రాక్షసుడు ఈరోజు ఆ సింగయ్య అనే వాళ్ళ పార్టీ కార్యకర్త పడిపోతే కనీసం ఆగలేదంటే రేపు ఇంకెవరి కోసం ఆగుతాడు? ఈయన ఏంటంటే ఆయనకు అధికారం కావాలి, అధికారం రావడం కోసం ఎంతమందిని చంపడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడడేమో అని అనిపిస్తూ ఉంది ఈ సంఘటన చూస్తే. మీరు గమనించండి, ఈ సంఘటన చూసిన తర్వాత ఎవరికైనా అట్టే అనిపిస్తుంది. కనీసం ఆకుండా ఇది 4 రోజులైనా కానీ దీన్ని కప్పిపుచ్చడం కోసం వీళ్ళ పార్టీ నాయకులతో ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తున్నారు. ఒకడంటాడు చంపితే అవును చనిపోయాడు డ్రైవర్దే కదా తప్పు, దాంట్లో ఉండే కారులో ఉండే వాళ్ళపైన కేసులు పెడతాడని అమ్మటి రాంబాబు అంటున్నాడు. అంటే ఏమని చంపేశారని వాస్తవం, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. దాంట్లో ఉండే వాళ్ళపైన కేసులు పెడతారని ఇప్పుడు ఇంకొక మాట మారుస్తారు. అంటే వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించి ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలి. రాజకీయాల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, ఆ విధంగా వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇంజూరియస్ టు ద పాలిటిక్స్. ఓకే, ఎందుకంటే రాజకీయాలని చెడిపేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత. అందుకని ఇలాంటి పార్టీని భూస్థాపితం చేస్తేనే రాజకీయాలు బాగుపడతాయి. ఒకప్పుడు హుందాతనమైన రాజకీయం ఉండేది. ఈరోజు ఏంటంటే బూతులు మాట్లాడితే వాడు హీరో, ఒక డైలాగులో ఇంట్లో ఆడవాళ్ళని తిడితే వాడు హీరో అన్నట్టుగా సృష్టిస్తుంది ఈ వైసీపీ పార్టీ. ఎవరన్నా కొడితే గుండాయుధం చేస్తే వాడు హీరో అన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తుంది. ఇది సమాజానికి మంచిది కాదు. అందుకని ఇలాంటి పార్టీని రాజకీయాల్లో భూస్థాపితం చేస్తేనే ప్రజలందరూ రాజకీయాలు బాగుపడతాయి. ప్రజలకి ఏదైనా మంచి చేయాలని ఉండే పార్టీలకి ఉంటుంది. లేదంటే ఎక్కడైనా మంచి చేస్తూ ఉంటే చాలు ఈ రాక్షసులు వచ్చి అడ్డుకట్లేసి చేస్తారు. డిఎస్సి పైన 16,000 పోస్టులు ఇస్తుంటే ఆపమని 20 కేసులు వేయించాడు. 20కి పైగా కేసులు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత రాక్షసమైన మనస్తత్వం ఉంది. ప్రజలు బాగుపడుతుంటే చూడలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.